హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రయల్ విత్ చార్లీ. సో ఈరోజు మనమైతే ఒక వీడియో అయితే చేయబోతున్నాం. ఓకే, సో మనమైతే ఈరోజు అయితే ఒక వీడియో అయితే చేయబోతున్నాం. సో ఏంటిదంటే విలేజ్లో ఉన్న కొంచెం మంచి మంచి ప్లేసెస్ని మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం, కొంచెం తెలుసుకుందాం. పొలాలు, ఈ చెట్లు, ఇవన్నీ చెరువు కానీ ఇవన్నీ వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నేనైతే ఒక గుట్ట కాడికి వచ్చాను. ఒక వాటర్ బాటిల్ ఉన్న థమ్స్అప్ ఉన్న చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడ కోసేపు ఉండి రిలాక్స్ అయ్యి కోసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి వెళ్దామని వచ్చాను అన్నట్టు. సో అయితే ఇక్కడ చుట్టుపక్కల ఏం దొరికాయి, వాటర్ కూడా దొరికాయి అన్నట్టు. సో అందుకే వాటర్ బాటిల్ను ఇవి తీసుకొని వచ్చాను. ఓ 30 to 40 minutes ఇక్కడ రిలాక్స్ అయ్యి కోసేపు కూర్చొని వెళ్తా.
సో యాక్చువల్లీ ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈ నేచర్. నా బ్యాక్గ్రౌండ్ మొత్తం సూపర్ వ్యూ అన్నట్టు, చాలా బాగుంది. ఇంకా ఫాగి వస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ కొండ మీద కూర్చొని ఈ వ్యూ మొత్తం చూస్తుంటే ఎక్సలెంట్, ఎంత బాగుందంటే. చాలా ప్రశాంతంగా, ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఫాగి వచ్చిందంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వ్యూ మొత్తం ఏం అవపడది. సో మేము ఇక్కడనే క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం. సో ఈ ప్లేస్లో క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం, అంతే, ఏం లేదు. ప్రశాంతంగా ఓన్లీ సౌండ్స్ మాత్రం వినబడుతున్నాయి. గాలి, ఈ గుట్ట ముందు మొత్తం పొలాలే, మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే ఇక్కడ నుంచి పోవాలని అనిపిస్తలే అసలుకి. చుట్టూ ఎవ్వరు లేరు, ప్రశాంతంగా. ఇది కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, ఎంత బాగుందంటే చెప్పలేను. సో క్యాంపింగ్ ఇక్కడనే ఈ ప్లేస్లో చేసి క్యాంపింగ్ ఫైర్ పెట్టుకొని మంచిగా పాటలు వినుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. సో అందుకే ఇక్కడికి వచ్చాను. సో ఎగ్జాక్ట్లీగా ఇట్లాంటి లొకేషన్ నేను దాదాపు 1 వీక్ అవుతుంది ఈ ప్లేస్కి వచ్చి కూర్చుంటున్నాను. ఓకే, సో మాటల్లో చెప్పలేను అన్నట్టు. సో మీకే చూపిస్తా, చూడండి ఎంత బాగుంటుందో. ఇది మొత్తం అదే. సో ఈ ప్లేస్ మొత్తం, సో ఈ గుట్ట మీద ఇక్కడ ఈ ప్లేస్లో క్యాంపింగ్ చేసుకొని ఇక్కడ ఫైర్ పెట్టుకుంటే సో ఈ వ్యూ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ క్యాంపింగ్ చేసుకొని మంచిగా ఇక్కడ ఫైర్ పెట్టుకొని అండ్ పాటలు వినుకుంటా మంచిగా ఒక్కోసేపు ఇక్కడ రిలాక్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సో వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఆల్మోస్ట్ సినిమాటిక్ క్లిప్స్ కానీ, పక్షులు కానీ, ఇలాంటి పొలాలు కానీ ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. నాకు మాత్రం ఇక్కడ నుంచి పోబుద్ది అవుతలేదు అసలుకే. అండ్ ఇక్కడనే చాలాసేపు కూర్చొని వెళ్తా. అండ్ మంచి మంచి క్లిప్స్ కూడా తీశాను. పిన్ డ్రాప్ సైలెంట్, ఎలాంటి సౌండ్ లేదు, చాలా కామ్గా సైలెంట్గా పక్షుల సౌండ్ చూస్తున్నారు కదా, పక్షుల సౌండ్ మాత్రమే వినిపిస్తుంది నాకైతే. ఎలాంటి ఏ సౌండ్ లేకుండా, పొల్యూషన్స్, వెహికల్స్ సౌండ్స్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే ఇలాంటి లైఫ్ ఇట్లానే జీవించాలి అంతే. ఏదో ఆలోచించుకుంటా ఎవరి గురించి మనకెందుకు, మన లైఫ్ మనం ఇట్నే జీవిస్తే చాలు. ఇలాంటి నేచరు మళ్ళీ మనకి ఎప్పుడు దొరకదు అసలుకే, ఉన్నప్పుడే జీవించాలి. చాలా బాగుంది, చుట్టూ మొక్కజొన్న చెట్లు. సో నైస్, సూపర్గా ఉంది ఇక్కడ కూడా.